చెప్పి మన ఆడియన్స్ చెప్పి. ఒకసారి యాక్చువల్లీ క్లోజ్ చేసి చూద్దామా? అది దాని గురించి కాదు ప్రాబ్లం. ఇట్స్ లైక్ నీ కెమెరా ఎంత లైట్ అని క్యాప్చర్ చేస్తుంది దాన్ని బట్టి. ఇప్పుడు బెటర్. కానీ ఆ కట్ అసలు ఇది వస్తూనే ఉంది. ఒక పని సరే వీడియో స్టార్ట్ చేయి. కాస్త డయాగ్నల్ ఇలా కూర్చో. నన్ను వదలది. అదో పెద్ద బాక్క. ఆ సాంగ్ కూడా ఉంటది కదా, నిన్ను వీడని నీడని నేను సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్ దీనికి నాకు అంకితం. ఓకే స్టార్ట్ చేద్దాం. సో హలో గైస్. సో ఈ వీడియో వచ్చేసి మేము ఒక మెసేజ్గా మీమర్ సైడ్ నుంచి ఒక మెసేజ్గా అండ్ ఆల్సో మా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ వీడియో చేస్తున్నాం. ఖచ్చితంగా కాస్త టైం తీసుకొని ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో రీసెంట్గా మనందరికీ తెలిసిందే, ప్రణీత్ హనుమంతు ఒక యూట్యూబర్ కొన్ని కమెంట్స్ పాస్ చేసినందుకు నౌ హీస్ ద గవర్నమెంట్ అరెస్ట్ అయ్యారు అండ్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ద థింగ్ ఇస్, అక్కడ జరిగిన తప్పులు ఏంటి అందరికీ తెలిసిందే. మిగతా ఛానల్స్లో మిగతా వీడియోస్లో ఏమన్నాడో చూడండి అని చెప్పి మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ ప్లే చేసి యూ డోంట్ వాంట్ టు రిపీట్ దట్. ద థింగ్ ఇస్, తప్పులు టు బి బ్రీఫ్ ఒకసారి చెప్పేస్తాం. లైక్ హీ అండ్ హిస్ ఫ్రెండ్స్ డిడ్ డార్క్ కామెడీ ఆన్ డాడ్ అండ్ డాటర్ రీల్. సో అది అంతా లైక్ ఎంత వల్గర్ ఉందంటే చాలా మందికి కోపం వచ్చింది ఆ వీడియో చూసి. అంటే లైక్ లైవ్ చాట్లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ తిట్టడం మొదలెట్టారు, ఏం కంటెంట్ ఇది ఎక్సెట్రా సంథింగ్ అట్లా. ఈవెన్ హిస్ ఫ్యామిలీ ఈస్ ఫేసింగ్ దిస్ క్రిటిసిజం అండ్ ఐ థింక్ హిస్ డాడ్ ఈస్ సమ్ ఎక్స్ ఆర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. యా ద థింగ్ ఇస్ లైక్ పాయింట్ ఏంటంటే అక్కడ తప్పు జరిగింది అండ్ ఆల్సో పీపుల్ హ్యావ్ బీన్ రియాక్టింగ్ ఆన్ దట్. కొంతమంది వచ్చేసి మళ్ళీ ఆ వీడియో ఆల్రెడీ డిలీట్ అయిపోయిన వీడియోని మళ్ళీ రిపీట్ చేసి ఆ వీడియో యొక్క ఎగ్జిస్టెన్స్ని ముంచుతున్నారు. వాళ్ళు తప్పు చేశారు, ఇట్స్ ఫైన్. మీ పాయింట్స్ని మీ థాట్స్ని మీరు వర్బలీ షేర్ చేయండి. లెట్స్ నాట్ రిపీట్ దాట్ మిస్టేక్ విచ్ దే హ్యావ్ డన్. ఇట్స్ లైక్ ఆ రీల్ చూస్తుంటే చాలా డిస్టర్బింగ్ ఉంది. అదే ఆ డిస్టర్బింగ్ రీల్ ని చాలా మంది ఏమన్నాడో చూడండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఛానల్స్ లో వాళ్ళ కంటెంట్ లో ఆ వీడియోని మళ్ళీ ప్లే చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ ఆల్సో అంటే లైక్ డార్క్ జోక్స్ చేసుకోవచ్చు, కానీ డార్క్ ఆఫ్ ది డార్కెస్ట్ వెళ్ళిపోయింది, ఎక్స్ట్రీమ్ అయిపోయింది. అయినా కానీ ఇట్లాంటి కామెడీ అనేది చేయడమే బంద్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి మీమ్స్ కి రియాక్ట్ అవ్వి మీమ్స్ చేయడం ఇట్లాంటివి అసలు చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే ఇది అది. అండ్ ఆల్సో దాని మీదే ఉంది. బట్ బిఫోర్ ఇక్కడ జరిగిన కొన్ని తప్పుల్ని వాళ్ళు చేశారు అండ్ వాళ్ళు చేసింది కరెక్ట్ అని మా పాయింట్ కాదు. మా పాయింట్ ఏంటంటే అక్కడ జరిగిన తప్పుని మళ్ళీ ఇది తప్పు అని చెప్పడం, మీరు మాటలతో చెప్పండి. ఆ వీడియోని మళ్ళీ చూపించడం ఇట్స్ నాట్ హెల్తీ ప్రాక్టీస్ అనేది ఒక పాయింట్. అండ్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్ని చాలా మంది బ్లేమ్ చేస్తున్నారు. ఒక అతనైతే చాలా వల్గర్గా ఒక లైక్ వీడియో టైటిల్ కూడా పెట్టారు అనమాట. అది లైక్ హీఈస్ అ మేజర్ అండ్ ఆ వీడియోలో ఉన్న చాలా మంది వరకు నాకు తెలిసి దే ఆర్ మేజర్స్. సో వాళ్ళు చేసిన పనికి వాళ్ళని రెస్పాన్సిబుల్ గా చేద్దాం, నాట్ దేర్ పేరెంట్స్. వాళ్ళని ఇప్పుడు నేను ఒక పాయింట్ యాడ్ చేస్తా. లైక్ మేజర్స్ ఉండొచ్చు అండ్ వేరియస్ మైనర్స్ కూడా ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ ఆర్ టీనేజర్స్, నాట్ ద సబ్స్క్రైబర్స్. ఆ వీడియో చేస్తున్నప్పుడు ఆ నలుగురు ఓకే, బట్ చూసేది ఏంటంటే లైక్ టీనేజర్స్ ఉన్నారు, ఓవర్ మైనర్స్. ఇప్పుడు టీనేజర్స్ అంటే మనం అందరం అదే ఏజ్ నుంచి వచ్చాము. వి నో దట్ టెండర్ ఏజ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. బీయింగ్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇలాంటివి చేస్తే ఒక టీనేజర్ మైండ్ అనేది ఒక నెగటివ్ సైడ్ వెళ్ళిపోతుంది, నెగటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. అవును. అండ్ ఆల్సో నెగటివ్ ఇంపాక్ట్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అదే టాపిక్ లో డైవర్ట్ అవుతారు. అండ్ ఆల్సో ఒకవేళ అంటే లైక్ ఇప్పుడు చిన్నపిల్లలందరూ ఇన్స్టాగ్రామ్ లో ఉంటున్నారు. We see that 10 years old kids are also using the Instagram nowadays. Just imagine ఒక అమ్మాయి చూసింది, ఒక చిన్న అమ్మాయి ఈ రీల్ అంటే ఇప్పుడు ఫీడ్ అంతా అదే ఉంది, అదే ట్రెండింగ్ అవుతుంది. సో వాట్ షీ థింక్స్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి తీసుకున్నప్పుడు ముద్దు చేస్తుంటే నెగటివ్ అనేది అవుతుంది. అది దట్స్ వాట్ నేను చెప్పే పాయింట్ కూడా అదే. ఫీడ్ అంతా అదే వెళ్తుంది. నా పాయింట్ అర్థమవుతుందా? సో ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటింగ్ దట్, లైక్ ఆ వీడియో ఒక ఎగ్జిస్టెన్స్ ని మీరు ఇంకా పెంచుతున్నారు. లైక్ వాళ్ళు తప్పు చేస్తున్నారనే పాయింట్ చెప్పడం కంటే కూడా ఆ వీడియో ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. లెట్స్ బ్రేక్ దట్ చైన్ అనేది నా పాయింట్. అండ్ ఆల్సో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని మాట్లాడడం కరెక్ట్, వాళ్ళ పేరెంట్స్ అనడం కరెక్ట్ కాదు. ఆ తప్పు మనం చేయకూడదు అనే ఒక పాయింట్ నేను చెప్తున్నాను. అలా అని వాళ్ళు చేసింది తప్పు కాదు అని చెప్పట్లేదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ దట్ అలాంటి స్టేజ్లో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, నాట్ జస్ట్ హిమ్, చాలామంది వాళ్ళ సబ్స్క్రైబర్స్తో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు సో అండ్ సో ఇన్ఫ్లుయెన్సర్ వర్సెస్ సో అండ్ సో ఇన్ఫ్లుయెన్సర్ అని వస్తుంది. ఆ లోపల వీళ్ళు కమెంట్స్లో
ఒక గొడవలు, బూతులు అన్నీ జరుగుతుంది. సో, లెట్స్ నాట్ నేను ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మేము ఇస్త్రీమంతులు అని చెప్పి చేసాం కిడ్స్ మీద. అక్కడ వాళ్ళ పేరెంట్స్ అన్నాం, బ్రో ఐ వాంట్ క్లారిఫై యూ గైస్ సంథింగ్ అంటే లైక్ అక్కడ ఉన్నది కిడ్స్, వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి, ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. మైనర్స్ ఇక్కడ ఫనుమంతు ఆర్ దట్ గై ఇస్ 30 years old ప్లస్. సో హీ హాజ్ ది మెచ్యూరిటీ లెవెల్స్ దట్ తన సబ్స్క్రైబర్స్ ఎవరు, తన కాంటెంట్ని ఎవరు చూస్తున్నారు, ఎవరు నీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎక్సెట్రా. సో అక్కడ మీకు క్లారిటీ ఏంటంటే అక్కడ మైనర్స్ ఉన్నారు. సో ఇట్స్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆ వీడియో చేయకూడదు నాన్న ఇట్లా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇక్కడ హీఈస్ మెచ్యూర్డ్ ఇనఫ్ దట్ మనం ఇలాంటివి చేయకూడదు అని చెప్పి స్టిల్ రీచ్ కోసం చేసి 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 డార్క్ కామెడీ కాస్త ది డార్కెస్ట్ ఆఫ్ ది డార్కెస్ట్ అయింది, విచ్ ఈస్ లైక్ అన్యాక్సెప్టబుల్. అంటే లైక్ జనాలందరి మైండ్ని పాడు చేస్తుంది డిస్టర్బెన్స్. ఇప్పుడు మనకి 10 reels లో 8 reels దాని గురించి వస్తుంది, ఆ వీడియోనే వస్తుంది. అసలు చాలా డిస్టర్బింగ్ ఉంటుంది ఆ వీడియో చూస్తుంటే. సో మా ఊరు నేను చెప్పిన పాయింట్ కూడా అదేరా. అంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు ఆ వీడియో అతని మీద మీ థాట్స్ని మీరు షేర్ చేయాలి అని మీరు అనుకుంటున్నప్పుడు మీరు వర్బల్లీ షేర్ చేయండి, ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీరు మీ సొంతంగా ఒక పాయింట్ని మీరు మెన్షన్ చేయండి. ఆ వీడియోని మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తూ మీ వీడియోస్ని యాడ్ చేస్తూ ఆ వీడియో యొక్క ఎక్సిస్టెన్స్ మళ్ళీ ఇంకా పెంచుతున్నారు. సో లెట్స్ నాట్ మేక్ దిస్ హ్యాపెన్ ఫర్దర్. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి నేను ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి, అనవసరమైన లైక్ రేస్ పెరుగుతుంది సోషల్ మీడియాలో. అండ్ ఈ మధ్య మీరు చూసినట్లయితే ఫ్యాన్ వార్స్లో కానీ ఆర్ ఎనీథింగ్ ఈ బూతులు అనేవి ఎక్కువైపోయాయి. అండ్ ఆల్సో లేనిపోని మాటలు అనుకోవడం అదొక ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి వాయిస్ రికార్డింగ్స్ కూడా మన మీమ్స్లో చాలా చూసాం. సో పాయింట్ మీద నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. సో మహేష్ బాబు గారు ఒక మాట అన్నారు వన్స్ వెన్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మహేష్ బాబు గారు ఆన్ స్టేజ్, మేము బాగానే ఉంటాం మీరే గొడవలు పడతారు అని చెప్పి. సో లైక్ వాళ్ళు ఇంటర్నల్లీ బాగానే ఉంటారు బ్రో, బట్ గొడవలు పడి కెరీర్లు నాశనం చేసుకునేది మీరు కొట్లాడుకుంటారు, పోలీస్ కేసులు అవుతాయి. అక్కడ ఇండైరెక్ట్ గా మీ ఫేవరెట్ హీరోకే అక్కడ నేమ్ అనేది పోతుంది. మీరు గొడవలు చేయడం వల్ల మీ ఫేవరెట్ హీరోకే ట్రోల్స్ పడతాయి. ట్రోల్స్ పడడం మన రెప్యుటేషన్ కూడా పాడవుతుంది. అండ్ ఆల్సో ఇలాంటి ఫ్యాన్ వార్స్ అండ్ కొన్ని కమెంట్స్ వల్ల మీకు రీసెంట్గా జరిగిన 2 ఇన్సిడెంట్స్ మీకు అందరికీ తెలుసు ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి యాక్టర్ దర్శన్ కేస్. అక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ వల్లనే, ఇలాంటి కమెంట్స్ పాస్ చేయడం వల్ల అండ్ ఇలాంటి ఇష్యూస్ వల్లనే అది పెరిగి ఒక మనిషి ప్రాణం పోయేంత వరకు వచ్చింది. దాని తర్వాత కేరళలో ఒక 18 year old ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తను సూసైడ్ చేసుకున్నాడు అనమాట. లైక్ తన మేల్ ఫ్రెండ్ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఈ అమ్మాయి వచ్చేసి ఒక ఫీమేల్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. లైక్ వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ ఉందో లేదో అండ్ వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ గురించి ఈ వీళ్ళ ఫ్యాన్స్ అండ్ ఆ అమ్మాయి ఫ్యాన్స్ ఇద్దరు గొడవలు చేసుకొని తన్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసి అమ్మాయి మీద కమెంట్స్ చేయడంతో తను ఏకంగా సూసైడ్ చేసుకుంది. సో ఈ ఈ ఈ విషయం వచ్చేసి సైబర్ బులింగ్ కింద వస్తుంది. సో మీరు మీ అగ్రెషన్ అండ్ మీ రేట్ చూపించుకోవడానికి మీరు ఒకవేళ మీరు కమెంట్స్ చేస్తున్నట్లే ఇంతకుముందు చేసినా కానీ ఇప్పుడు చేస్తున్నా కానీ దయచేసి అది మీరు మానుకోండి. ఇట్స్ నాట్ అ హెల్తీ ప్రాక్టీస్. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్పట్టు ఒక పాయింట్ అన్న, యాక్చువల్ గా వీళ్ళు చాలా మంది రిపీటెడ్ రీల్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి ఏదైనా సెన్సేషనల్ న్యూస్ అయిందనుకో, అదే న్యూస్ రిపీటెడ్లీ కావాలని పోస్ట్ చేస్తుంటారు. అది అయిపోయింది వదిలేయచ్చు కదా, మళ్ళీ అదే రిపీటెడ్ గా పోస్ట్ చేయడం అది తప్పు. ఇంకోటి అట్లా పోస్ట్ చేయడం వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నా. దీనికి నేను ఒకటి యాడ్ చేస్తాను. సో అప్పట్లో 6 seconds వీడియో అని చెప్పి ఒకటి వైరల్ అయింది. సో ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మెంటల్ ప్రెషర్ అయి ఉంటుంది, ఎస్పెషలీ ద ఫీమేల్ వన్. అంటే లైక్ ఫీమేల్స్ ఆర్ లైక్ సెన్సిటివ్, దే ఆర్ మోర్ ఎమోషనల్లీ అటాచ్డ్. సో అట్లాంటి వాళ్ళు అలాంటి న్యూస్ చూసి వాళ్ళకి కామెంట్స్ అవే వచ్చి మెంటల్ ప్రెషర్ అనేది చాలా ఉంటుంది. సో ఓకే అంటే లైక్ నువ్వు చూసావు, ఓకే వదిలేయి, దాన్ని నువ్వు 10 మందికి షేర్ చేసి ఆర్ నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయి 100 మందికి చెప్పి ఇట్స్ లైక్ నాట్ గుడ్ ప్రాక్టీస్. నువ్వు ఒక మంచి విషయం చెయ్యి, దాన్ని నువ్వు ప్రమోట్ చేయి, నీకు 1000 మంది సపోర్ట్ ఇస్తారు. బట్ నువ్వు ఒక చెడ్డదాన్ని చూసి నువ్వు దాన్ని 100 మందికి చేస్తే నువ్వు సమాజాన్ని పాడు చేస్తున్నట్టు. అది ఓకే నీకు ఆ రీచ్ అనే దాని వల్ల ఫాలోవర్స్ రావచ్చు, బట్ ఇట్స్ నాట్ గుడ్ అండ్ హెల్దీ ఫర్ యూ. అండ్ సో గైస్ ఈ విషయం మీరు దయచేసి అర్థం చేసుకోండి. సో ఒక విషయంలో ఎయిదర్ మీరు ఒక కమెంట్ పాస్ చేసినా ఆర్ మీరు ఒక మెసేజ్ పెట్టినా కానీ ఎనీథింగ్ కెన్ బి రిట్రీవ్. ఓకే. అండ్ ఆల్సో సైబర్ క్రైమ్ అనేది చాలా సీరియస్గా తీసుకుంటారు. దానికి తగ్గట్టు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లైన్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి.
ఓకే. దాని గురించి మీమర్స్ సైడ్ నుంచి మేము మీకు కాస్త అవేర్‌నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ టాపిక్ తీస్తున్నాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి లింక్స్. ఓకే. ఎవరో ఒకరు మీకు ర్యాండమ్‌గా మీ ఫాలోవర్ కాదు, మీ ఫ్రెండ్ కాదు. ర్యాండమ్‌గా ఒక లింక్ షేర్ చేసి నేను ఒక కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ లింక్ క్లిక్ చేసి నాకు ఓట్ చేయండి అని చెప్పి కొన్ని మెసేజ్‌లు వచ్చుంటాయి. ఆర్ కొన్ని మనీ మీ నంబర్‌కి లాటరీ వచ్చింది. ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి కొంతమంది మెసేజ్ చేస్తారు. ర్యాండమ్‌గా మీ కాంటాక్ట్‌లో ఉండరు. ఎక్కడి నుంచి మీకు ఎలా వచ్చిందో కూడా తెలీదు. ఒక పాయింట్ ఏంటంటే మీ పర్మిషన్ లేకుండా మీ నంబర్ యూజ్ చేసి ఒక కాంటెస్ట్‌లో ఇది చేయడం అనేది ఇట్స్ నాట్ లీగల్. మీ పర్మిషన్ లేకుండా మీ నంబర్ వేరే వాళ్ళు యూజ్ చేయకూడదు. సో, అలా ఎవరైనా మీకు కాల్ చేసినా అత్యాశతో మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకండి. ముందు నా పర్మిషన్ లేకుండా నా నంబర్ మీరు లాటరీలోకి ఎలా వేశారు అనే ఒక క్వెషన్ మీరు అడగండి. సెకండ్ థింగ్, ఎవరైనా ఏదైనా లింక్ షేర్ చేశారంటే ఈ లింక్ దేని గురించి అని చెప్పి క్లియర్‌గా అడగండి. మీకు తెలిసిన వాళ్ళు దాని గురించి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ మీకు అది వాలిడ్ అనిపిస్తేనే అప్పుడు ఆ లింక్స్ క్లిక్ చేయండి. మీకు తెలియని లింక్స్ ఎటువంటివి క్లిక్ చేయకండి. నాకు తెలిసి మా ఫ్రెండ్స్‌లో కొంతమంది ఇలాంటి ఓట్ చేయమని అలా అడిగిన దాని వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ హ్యాక్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో కొన్ని రోజుల తర్వాత నేను ఐఫోన్ కొన్నాను, నేను బెంజ్ కార్ కొన్నాను అని చెప్పి పోస్టులు పెట్టి ట్రేడింగ్ చేయండి, మనీ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో వాళ్ళకి తెలియకుండానే పోస్టులు వెళ్ళడం జరిగింది. సో, చాలామంది నేను ఒక 5, 6 మంది నా ఫ్రెండ్స్ ఇలా జరిగిందనమాట. సో, కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆల్సో నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి వెరిఫికేషన్ వచ్చింది. అంటే లైక్ పేమెంట్ చేసుకుంటే మనం వెరిఫై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లేకముందు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అంటే లైక్ తన అకౌంట్ వెరిఫికేషన్ అవుతుందంటే తన క్రెడెన్షియల్స్ ఇచ్చేసింది ఇన్‌స్టాగ్రామ్ ఎక్సెట్రా అంతా. ఇప్పుడు నువ్వు అన్నావు కదా అంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ ఎక్సెట్రా. షీ ఈస్ అన్ ఇన్‌ఫ్లుయెన్సర్. సో తన అకౌంట్ హ్యాక్ చేసి సో తన అకౌంట్ నుంచి ప్రమోట్ చేసుకున్నారు. ఇంకా తర్వాత తన అకౌంట్ రిట్రీవ్ అయింది అంటే రివైవ్ అయింది. బట్ ఇలాంటివి మాత్రం చేయకండి. అంటే లైక్ మీకు ఏదో బెనిఫిట్ వస్తుందని చెప్పి అది జస్ట్ ఒక మాయ. అంటే ఇట్స్ ఎ ట్రాప్. ఇప్పుడు మనం ఎడారిలో ఉంటే ఓయాసిస్ ఎట్లా ఫామ్ అవుతుందో ఇదంతే. ఏం ఎగ్జాంపుల్ అన్నా. అండ్ సెకండ్ థింగ్, డేటింగ్ యాప్ స్కామ్. ఓకేనా, చాలా మంది డేటింగ్ యాప్స్లో మీరు ఈ మధ్య కొన్ని న్యూస్ బులెటిన్స్లో కూడా చూసుండొచ్చు. సో అండ్ సో రెస్టారెంట్కి ఆర్ సో అండ్ సో పబ్కి తీసుకెళ్ళి అక్కడ బిల్లు ఎక్కువ చేపించేసి దాని తర్వాత బిల్లు వీళ్ళ చేత కట్టించి ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ మోస్ట్లీ మీరు ఒకవేళ డేటింగ్ యాప్స్ వాడుంటే మీకు ఇది ఐడియా ఉంటుంది. కొంతమంది వచ్చేసి అమ్మాయిల ఫోటోలు పెట్టేసి వీడియో కాల్ చేస్తాం డబ్బులు ఇవ్వండి ఆర్ కలుస్తాం ఇలాంటి వాటికి డబ్బులు ఇవ్వండి అని చెప్తారు. సో డోంట్ ట్రస్ట్ ఆల్ దోస్ థింగ్స్, అవి నమ్మకండి. అండ్ ఆల్సో కొంతమంది అబ్బాయిలకి మీకు కాల్ బాయ్ జాబ్స్ ఉన్నాయని చెప్పి, సర్వీస్ బాయ్, మసాజ్ బాయ్ జాబ్స్ ఉన్నాయని చెప్పి ఇలా కూడా మెసేజ్లు చేస్తూ ఉంటారు. సో వాటికి కూడా రెస్పాండ్ అవ్వకండి. వన్స్ మీరు కనుక వాళ్ళకి దొరికారు అంటే మీ బలహీనతని వాళ్ళు వాడుకొని దే విల్ మేక్ యూ సఫర్. మీ ఫోటో మీ ఐడెంటిటీ వెళ్ళిందంటే రేపు మీకు మీ ఫ్యామిలీకే ప్రాబ్లం అవుతుంది మీతో పాటు. సో యువర్ ఫ్యామిలీ విల్ ఆల్సో సఫర్. కాబట్టి చెప్పట్టు. ఇంకోటి కొత్త టైప్ ఆఫ్ స్కామ్ వచ్చిందన్న. ఇప్పుడు ఇదేంటంటే వాట్సాప్ కాల్ చేస్తారు, ఒక పోలీస్ ఫోటో పెట్టుకొని మీ అబ్బాయి లాస్ట్ నైట్ ఇక్కడ సమ్ XYZ పని చేస్తూ దొరికాడు, మీరు అకౌంట్ కి 50,000 సెండ్ చేయకపోతే మీ అబ్బాయిని మీడియా ముందు నించోబెట్టి అవన్నీ ఇచ్చేస్తాము అని చెప్పి చెప్తారు. సో అట్లాంటివి ఏం నమ్మకండి. మీడియా ముందు పెట్టి మీ అబ్బాయిని ప్రెస్ మీట్ పెడతాము, మీరు 50,000 కనుక పంపించకపోతే సో అండ్ సో అమౌంట్, ఎగ్జాంపుల్ ఎంతనో అంత అమౌంట్ అడుగుతారు, వాళ్ళు పంపించకపోతే మీ అబ్బాయిని పోలీసు వాళ్ళకి ముందు పంపించి ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా అవుతుంది అని చెప్పి చెప్తారు. రీసెంట్ గా వన్ ఆఫ్ మై రిలేటివ్స్ పర్సన్ ఒక ఆయనకి అయ్యింది ఇట్లాంటి. ఓకే, తీరా చూస్తే అబ్బాయిని కిడ్నాప్ చేసి పెట్టేమని అంటారు. చూస్తే వాడు ఇంట్లోనే ఉంటాడు. కొట్టి పక్క నుంచి కొట్టి మాట్లాడితే ఇంట్లో అందరూ టెన్షన్ అయ్యి ఏమైంది వీడైతే అని చూస్తే వాడు ఇంట్లోనే పడుకున్నాడు. అలా కూడా జరుగుతుంది. దొంగ దారుణంగా దొరికిపోవడం అంటే ఇదే కాలేదు. సో ఇంకోటి వాళ్ళు పోలీస్ వాళ్ళ ఫోటో అంటే లైక్ పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఫోటో పెట్టుకొని చేస్తున్నారు. అంటే వాళ్ళు బ్లైండ్ గా మన వాళ్ళు కొంతమంది తెలియక నిజంగా పోలీసు వాళ్ళే అనుకొని భయపడి సెండ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా కొంతమంది కంప్లైంట్ కూడా ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ ఫ్రాడ్ అవుతుంది. సో గైస్, ఈ వీడియోని ఖచ్చితంగా ఎక్కువ పేరెంట్స్ కి షేర్ చేయండి. సో ఎవరైనా మైనర్స్ అలాంటి సిచ్యువేషన్ లో ఏదైనా ఇరుక్కొని ఉన్నారంటే వాళ్ళకి తెలుస్తుంది, ఇలాంటి స్కామ్స్ కి వాళ్ళు బలి కాకుండా ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, మనకి తెలిసిన ప్రొఫైల్ నుంచి మనకు మెసేజెస్ రావడం ఇంకో ఫేక్ అకౌంట్ చేసుకుని. ద ప్రొసీజర్ ఈజ్ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బట్టు బ్రోనే ఉన్నాడు, తన అకౌంట్ ని ఫేక్ గా ఒకరికి క్రియేట్ చేసి తనకు తెలియకుండా తనని బ్లాక్ చేస్తారు. అంటే లైక్ తన ఫాలోవర్స్ లిస్ట్ అంతా తీసుకుని వాళ్ళకి మెసేజ్ చేస్తారు. అంటే లైక్ హై హౌ ఆర్ యూ డూయింగ్, ఐ నీడ్ హెల్ప్ ఆఫ్ యూ. అక్కడ వాళ్ళ ఇంగ్లీష్ బట్టే తెలిసిపోతుంది వాళ్ళ ఫేక్ అని చెప్పి. అదే ఎగ్జాక్ట్ గా ఇలాంటిదే నా ఫ్రెండ్ కూడా జరిగింది. జస్ట్ కంటిన్యూ. సో మనం ఏమనుకుంటాం మనోడే అని చెప్పి మనము డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అది చేస్తాం.
సో మీకు మీ ఫ్రెండ్స్ అకౌంట్స్ నుంచి డబ్బులు వస్తే కాల్ హిమ్ వన్స్, ఆర్ లేకపోతే కలవడానికి ట్రై చేయండి. దాన్ని బట్టి మీకు అది ఫేక్ ఆర్ రియల్ అని తెలుస్తుంది. మీరు ఒకవేళ ఎట్ ద హీట్ ఆఫ్ మూమెంట్ మీరు అది నిజం నమ్మారా, మీ మనీ పోయినట్టే. మీ ఫ్రెండ్ ఒకవేళ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నా మీకు తెలుస్తుంది. అతనైనా కానీ ఆమె అయినా కానీ ఇంతకుముందు వాళ్ళతో చాట్ చేస్తుంటారు, మీకు తెలుస్తుంది వాళ్ళు చాట్ చేసే స్టైల్లో కానీ. సో మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ రిపోర్ట్ చేయండి, ఆర్ ఏదో ఒకటి ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఇలాంటి వాటిని రిపోర్ట్ చేయండి. ఈవెన్ ఇన్ ఫన్మంతూస్ కేస్ ఆ వీడియో నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేసి రిపోర్ట్ చేస్తున్నా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిలీటెడ్ ఫ్రమ్ యూట్యూబ్. అండ్ మనం చాలా యూట్యూబ్లో జరిగేది ర్యాండమ్ గా ఫ్రమ్ మై అబ్జర్వేషన్ నేను చెప్తుంది ఏంటంటే, మనం చాలా వీడియోస్ చూస్తాం, వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా అది స్కిప్ చేస్తాం, ఇట్స్ పర్సనల్ చాయిస్. బట్ ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఈ డిస్లైక్ అండ్ రిపోర్ట్ అనే ఆప్షన్ కనుక అందరూ కనుక అలవాటు చేసుకుంటే చాలా వరకు ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియాని మనం బెటర్ యూసేజ్ చేయొచ్చు. సో ఈ అలవాటు మనలో చాలా మందికి ఉండదు. ఇఫ్ ఎవ్రీ వన్ మేక్స్ దిస్ ప్రాక్టీస్, ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా విల్ బీ అ బెటర్ ప్లేస్. అండ్ ఆల్సో ఫన్మంతు కేసులోనే ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, బట్ రికార్డ్ అవుతుంది, ఫన్మంతు కేసులోనే వీడియో అప్లోడ్ చేసేటప్పుడే లైక్ ఏజ్ రెస్ట్రిక్షన్ అనే ఆప్షన్ అడుగుతుంది. అండ్ ఆల్సో బిఫోర్ పబ్లిషింగ్ ద వీడియో కింద ఆప్షన్స్లో డస్ ఎనీ కిడ్స్ అపియర్ ఇన్ దిస్ వీడియో అనే క్వశ్చన్ కూడా యూట్యూబ్ అడుగుతుంది అనమాట. సో అక్కడ కూడా దే ఫెయిల్. ద థింగ్ ఇస్, ఐ థింక్ అది లైవ్ అనుకుంటా కదా, ఐ థింక్ ఇట్ వాస్ లైవ్. ఇట్స్ లైవ్. అండ్ ఆ లైవ్ని ఎడిట్ చేసి దే పబ్లిష్ యాజ్ అ వీడియో. ఓకే, ద హోల్ లైవ్ ఈజ్ అనదర్ వీడియో అండ్ ద ఎడిటెడ్ వర్షన్ ఈజ్ అనదర్ వీడియో. ఓకే, అండ్ వెన్ ఎవర్ మీరైతే ఇది ప్రతి యూట్యూబర్ ఎవరైతే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తారో ప్రతి యూట్యూబర్కి వస్తుంది. వెన్ ఎవర్ ఎనీవన్ అప్లోడ్స్ ఎ వీడియో దెర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ డస్ ఎనీ కిడ్ అపియర్ ఇన్ దిస్ వీడియో అనే ఒక క్వశ్చన్ కింద యూట్యూబ్లో క్లియర్గా అడుగుతారు అన్నమాట. సో ఈవెన్ దాట్ దే హెవెంట్ నెగ్లెక్టెడ్. ద థింగ్ ఇస్, మైనర్స్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ ఇండియాలో. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఒక అతను, జనరల్గా అతనికి వచ్చే ఫీడ్లో ఒక రీల్ వచ్చిందనమాట. సో ఆ రీల్లో ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ కిడ్స్ ఒక చిన్న అబ్బాయిని మధ్యలో నించోబెట్టి అతను ఆట పట్టిస్తూ సడన్గా అతని ట్రౌజర్ లాగేస్తారనమాట. నార్త్లో ఏదో వీడియో, అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. అక్కడ చైల్డ్ న్యూడిటీ వచ్చింది. ఓకే, ఒక చిన్న పిల్లడు, హీ మైట్ బి అరౌండ్ 6 or 8 to 6 years ఆఫ్ ఏజ్. ఓకే, దాన్ని చూసి అది ఫన్నీగా ఉందని చెప్పి అది షేర్ చేయడం జరిగింది. ఓకే, ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోకి సంబంధించి ఒక పిటిషన్ ఫైల్ అయింది చైల్డ్ న్యూడిటీ కింద. సైబర్ క్రైమ్ వాళ్ళు దీని మీద సపరేట్ యాక్షన్ తీసుకున్నారు. అండ్ ఆ మొబైల్ని ఎవరైతే ఆ వీడియోని షేర్ చేశారో ఆ మొబైల్స్ అన్నింటినీ సీజ్ చేయడం కూడా జరిగింది. ఓకే, సో చైల్డ్ న్యూడిటీ అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు చిల్డ్రన్ ఇన్ ఇండియా ఈస్ వెరీ వెరీ సెన్సిటివ్. మీరు ఒకవేళ చాలామంది మన తెలుగులోనే చాలా వీడియోస్ ఉన్నాయి పిల్లలతో సరదాగా వీడియో తీసి అవి పోస్ట్ చేస్తున్నప్పుడు, కానీ మీరు కనుక సరైన ప్రికాషన్స్ తీసుకోకపోతే కనుక దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు గవర్నమెంట్. సో ఇది మీరు కాస్త అర్థం చేసుకోండి. దిస్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. అంటే ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఇది మన పిల్లలు చేసే రీల్స్ మీద, ఫన్నీ రీల్స్ మీద కూడా చేస్తుంటారు. అవి కూడా కొంచెం చూస్ చేసుకోండి. కొంచెం వల్గారిటీ, కొంచెం బూతులు ఉన్నది, అట్లా వాణి గిల్లుడు అట్లాంటివి కూడా చేయడం తగ్గిస్తే బెటర్ అనుకుంటుంది. అవును. అండ్ ఇంకో పాయింట్, ఇది ఇన్ఫ్లుయెన్సర్స్కి అండ్ ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి, మీరు చేసేటప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దే ఆర్ ఫెమిలియర్ ఫర్ దేర్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్. వాళ్ళు బూతులు ఎక్కువ మాట్లాడతారు, వాటికి వాళ్ళు ఎక్కువ ఫేమస్. వాళ్ళ పేర్లు నేను తీయాలనుకోవట్లేదు, బట్ చాలామందికి ఒక ఐడియా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే కనుక, ఆర్ మీకు అది తప్పు అనిపించినట్లయితే కనుక డెఫినెట్గా వాళ్ళ వీడియోస్ కింద కమెంట్ చేయండి, ఇలాంటి వాడకండి బ్రో అని. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు కూడా అర్థం చేసుకోండి. చెప్పండి. ఈ పాయింట్కి వస్తే మనం కూడా ఆ పాయింట్ అనేది యూజ్ చేసాం, మన వీడియోస్లో ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దిస్. ద థింగ్ ఇస్, వెన్ యు ఆర్ డైరెక్ట్లీ అబ్యూసింగ్ సమ్వన్, అది వేరే. అండ్ ఫ్లోలో అది కొన్నిసార్లు వస్తుంది అండ్ వీ కెన్ ఎడిట్లో మనం ఇక్కడ నుంచైనా మనం మారుతాం. ద థింగ్ ఇస్, ఇక్కడ ఒకరొకరు నేరుగా ఒక మనిషిని డైరెక్ట్గా ఉద్దేశించి బూతులు మాట్లాడడం జరుగుతుంది. నేను ఆ పాయింట్లో చెప్తున్నా. దట్స్ ఓకే. See, we have freedom of speech, but we don't have the freedom to abuse. నేను ఈ పాయింట్ క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో మన తెలుగు కమ్యూనిటీలో ఇక ముందు నుంచి ఇలాంటి
అన్నెసరీ థింగ్స్ అండ్ అన్నెసరీ వర్డ్స్ అండ్ మన తెలుగు కమ్యూనిటీ నుంచి ఇలాంటి స్కామ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇవి జరగకూడదనే ఇంటెన్షన్తో మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. బట్ నీకు ఇంకేమైనా పాయింట్స్ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? దట్స్ ఇట్ అన్న. ఇవే కొత్త టైప్స్ ఆఫ్ స్కామ్స్ అవుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాట్సాప్ లో కాల్స్ ఎవడైనా అంటే అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎత్తకండి, కొంచెం మీకు తెలిసిన వాళ్ళ నుంచి వస్తేనే ఎత్తండి, చూసుకోండి అంతే. బాగును. అనదర్ థింగ్ ఈస్ లోన్ యాప్స్, చైనా లోన్ యాప్స్. లోన్ యాప్స్ ఇట్స్ టోటల్లీ అయిపోయింది. ఈ రోజు పోస్ట్ చూసా, లైక్ ఒక అతను లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకొని బట్ అది స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది, అది ఏంటి అన్నది. సో అదేంటంటే లైక్ సమ్ వరంగల్ నుంచో లేకపోతే మహబూబ్ నగర్ నుంచో, నాకు అంత ఐడియా లేదు. రీసెంట్ గా న్యూస్ వచ్చింది, ఇట్ టుక్ లోన్ యాప్ అంటే లైక్ లోన్ యాప్స్ నుంచి లోన్ ఫర్ దిస్ బెట్టింగ్ ఐపీఎల్ సంథింగ్ ఎక్సెట్రా. సో తన కిడ్నీ 30 lakhs కమ్ముతానని చెప్పి ఒక ఏజెంట్ చెప్తే తను నమ్మి తన కిడ్నీ ఇస్తే 1 lakh చేతిలో పెట్టి తనని మోసం చేశారు. సో 30 అని చెప్పి లైక్ కిడ్నీ అమ్ముకునే స్టేజ్ కే అతను వెళ్ళాడు. దట్స్ బ్యూటిఫుల్ థింగ్. ఆటో డ్రైవర్ ఆయనకి ఏం తెలుసు? అదే మన వీడియో నుంచి అయినా కాస్త ఇది బయటికి తెలియాలి. చాలా మంది లోన్ యాప్స్ యూజ్ చేస్తున్నారు. లోన్ యాప్స్ మీకు అన్నెసరీగా మీరు యూజ్ చేస్తుంటే లైక్ బెట్టింగ్ ఇలాంటి వాటికి మీరు లోన్ యాప్స్ తీసుకొని లాస్ అవడం కంటే కూడా మీరు ఏదైనా స్కిల్ నేర్చుకొని ఆర్ మీరు ఏదైనా పని చేసి దాని నుంచి వచ్చిన వాటితో మీరు ఒక సంపాదన చేసుకోవడం చాలా లాంగ్ రన్లో మీకు బెనిఫిషియల్గా ఉంటుంది అండ్ ఎవరికి హామ్ కాదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపులే తీసుకుంటే ఒకతను అతని బాడీలో ఒక అవయవాన్నే ఇది కోల్పోయిన అదే అమ్ముకునే స్టేజ్కి వచ్చాడు అండ్ అతను మళ్ళీ దాంట్లో మళ్ళీ మోసపోయాడు. ఆల్రెడీ ఒక మోసం నుంచి తేలుకునే లోపలే ఇంకో మోసంకి గురవుతున్నాడు. సో ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ ఈ లోన్ యాప్స్ యూజ్ చేస్తున్నారు. దయచేసి లోన్ యాప్స్ యూజ్ చేయడం మానుకోండి అండ్ ఏదైనా మీరు స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ నుంచి మీరు ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకునేలాగా మీరు చేసుకోండి. అండ్ ఆల్సో ఈ కొన్ని లింక్స్ పెట్టి ఇది గేమ్ బ్రో, ఫ్లైట్ ఎగిరితే నెట్వర్క్ ఎగిరితే, సో అది ఇంకోటి ఇది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, దీని ద్వారా మాకు ట్రైనింగ్ చేస్తున్నాము, ఇది కూడా జాయిన్ అయిపోండి ఇమీడియట్ గా అని అంటున్నారు. అది అవన్నీ డెమో, ఒక డెమో యాప్ లో చూపెడతారు అంతే తప్ప మన వాళ్ళు చూసిన వాళ్ళు బ్లైండ్ గా జాయిన్ అయిపోతున్నారు. దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్పుడు దిస్ టాస్ రిపోర్ట్ ముందు ఇస్తాం ఎక్సెట్రా ఇస్ ఆల్సో స్కామ్. ఓకే చెప్పు దాని గురించి. సో అంటే లైక్ ఇప్పుడు ఇది మోస్ట్లీ బెట్టింగ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే లైక్ టాస్ రిపోర్ట్ మీకు ముందే ఇస్తామని చెప్పి, టాస్ అనేది మనకి అన్ప్రెడిక్టబుల్. మనం చిన్నప్పుడు నేర్చుకున్న ప్రాబిలిటీ బ్రో అది. మీరు దాన్ని నమ్ముకుంటే ఇట్స్ లైక్ మోసపోయినట్టే. ఇంకా అండ్ ఆల్సో దీస్ ఆర్ జస్ట్ ప్రెడిక్షన్స్ అంతే. ప్రెడిక్షన్స్ ని నమ్ముకుంటే పోయినట్టు. ఇంకా మోరోవర్ వచ్చేసి కొంతమంది మీమర్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడము, మీ నాట్ ఓన్లీ మీమర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్సెట్రా వాళ్ళు కూడా చేస్తున్నారు. అది మానుకుంటే బెస్ట్ అంటున్నారు. అది ముందు మానండ్రా నాయన కాస్త. అండ్ ఇందాక బట్టు చెప్పినట్టు కలర్ ట్రేడింగ్, నేను దిస్ ఇస్ బిఫోర్ కోవిడ్, అప్పుడే బీటెక్ అయిపోయింది అనమాట. అప్పుడు కొత్తలో ఏదేదో లైక్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ షేర్ అండ్ అది ఏదో ఫన్గా ఉందని చెప్పి నేను నా ఫ్రెండ్స్ కొంతమంది షేర్ చేశాను. దాని తర్వాత ఇది కాస్త పెద్ద రేంజ్లో వెళ్తుందిరా, టెలిగ్రామ్లో గ్రూప్స్ ఇది అనేసరికి నేను మళ్ళీ ఇంకా ఆపేద్దాం అని చెప్పి నేను అది చేశాను. అది తప్పు అని నాకు తెలిసిన తర్వాత వీ స్టాప్ దట్. అండ్ నా ఫ్రెండ్స్ కూడా ఎవరైతే చేశారో వాళ్ళకి కూడా ఇంకొద్దులే ఆపిండ్రా అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడటం, ఈ డిస్కషన్ అయితే జరిగింది. అండ్ ఆల్సో బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పి కొంతమంది వస్తారు. ఓకేనా, ఈ అన్న ఫలానా అన్న ఆర్ నాకు తెలిసిన ఒక అతను బెంజ్ కారు ఆర్ పెద్ద BMW కారు తోలుతున్నాడు, అతని దగ్గర ఈ ఫోన్ ఉంది, సో ఇలా అని చెప్పి ఒక రెస్టారెంట్లో పిలిచి కూర్చోబెట్టి బిజినెస్ ఇలా ఉంది ఇలా అవుతుంది అని చెప్పి మీతో అంతా మాట్లాడిన తర్వాత మీ దగ్గర నుంచి ఇంత కట్టాలి, బిజినెస్కి ఇంత కట్టాలి అని చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దాని తర్వాత నువ్వు జాయిన్ అయిన తర్వాత నీ కింద ఇంకో ముగ్గురిని జాయిన్ చేయబడి ఆ ముగ్గురు ఇంకొకరు కింద ఇంకో ముగ్గురిని జాయిన్ చేయాలి. ఇది పాన్జీ ఆర్ MLM స్కీమ్ అనమాట, మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో ఇక్కడ నేను కూడా దానిలో అఫెక్ట్ అయిన అవుతున్నాయి. నాకు దాంట్లో ఒక హిస్టరీ ఉంది. ఆ దెబ్బ తగిలితే మానుకోవడం కష్టం కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో నేను తప్పు చేశాను అనేది నేను ఒప్పుకుంటున్నాను. ఇట్ వాస్ ఇన్ నీడ్ ఆఫ్ అప్పుడు ఒక సిచ్యువేషన్ ఉండింది, దానికోసం కొన్ని తప్పలేదు లైఫ్లో. ఐ హోప్ యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్. కాకపోతే ఇప్పుడు నాకు తెలిసిన నాకున్న అవగాహనతో ఒక నలుగురికి ఈ విషయం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. అలాంటి కాల్ వస్తే కనుక సరే మామ టాటా గుడ్ బై అని చెప్పి ఫోన్ కట్ చేసేయండి దయచేసి. థ్యాంక్స్ నమస్తే అని చెప్పి ఇట్ విల్ లైక్ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది దానివల్ల.
సో ఇంకేమున్నాయి బట్ అంతే బ్రో. ఈ ఇన్వెస్ట్మెంట్ ఒకటి, ఇన్వెస్ట్ 50 రూపీస్ యూల్ గెట్ 500, ఇన్వెస్ట్ 750 యూల్ గెట్ 15,000. దాని గురించి నేను ఒక రీల్ యాడ్ చేస్తా, ఇప్పుడు యాడ్ చేస్తా. ఇంకోటి అదేంటి కొత్తగా వచ్చింది, అదేంటో ఇన్పుట్ అవుట్పుట్ 500 కి ఇంత ఇన్పుట్ అదే అవుట్పుట్. అదే ఇన్వెస్ట్మెంట్. అది ఒక రీల్ యాడ్ చేస్తా, అది చూడండి ఇప్పుడు ప్లే అవుతుంది. ఈ నెల డబ్బులన్నీ అయిపోయాయే, ఎలాగా? సరే చూద్దాం, ఇంకా ఎలాగో అలాగా. ఏంటి, పే 30 రూపీస్ అండ్ గెట్ 500 రూపీసా? ఇది వదులుకునే ప్రసక్తే లేదు, చేస్తున్నాం మనం అంతే. సర్లే 3,000 కదా, ఉన్న అకౌంట్లోవి వేసేద్దాం, 30,000 వస్తాయి. ఇదేంటి అకౌంట్ రావట్లేదు? నెక్స్ట్ ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? అంతే అంతే అన్న. ఇప్పుడు మీ వ్యూవర్స్ ఒకటి అడగచ్చు, అంటే లైక్ మీరు డార్క్ మీమ్స్ చేయరా అని చెప్పి. ఓకే, అంటే లైక్ ఇన్ టీమ్ ఆఫ్ 100, ఒక 100 మెంబర్స్లో ఒక 10 to 20 చేయొచ్చు. ఒక కాయిన్ హ్యాస్ 2 sides. ద కాయిన్ ఏ సైడ్ అయితే ఉందో చూస్ వైస్లీ. ఇప్పుడు మీకు 80 మీమ్స్ పాజిటివ్ ఉంటే మీరు దాన్ని చూడండి, ఈ డార్క్ కానీ నెగటివ్ కానీ ఉంటే మీరు జస్ట్ అవాయిడ్ ఇట్ బ్రో, అంతే. అండ్ ఆల్సో మీకు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇది క్లియర్గా చెప్తున్నాను, అండ్ మన మా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి ఇది క్లియర్గా చెప్తున్నాను. మీకు ఒకవేళ మా పాయింట్స్ కనుక నచ్చకపోతే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిస్లైక్ ద వీడియో ఆర్ రిపోర్ట్ ద వీడియో. ఈ అలవాటు నేను ఇందాక చెప్పినట్లే మా మీమ సైడ్ నుంచి ఈ ప్రాక్టీస్ కనుక అందరూ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా విల్ బీ అ బెటర్ ప్లేస్ ఫర్ ఎవ్రీ. So I myself got this promotions for this IPL betting and investment, and also like ఏమంటారు ఈ ప్రెడిక్షన్స్ ఎక్సెట్రా థౌజండ్స్ ఇస్తామన్నారు. బట్ ఐ చూస్ ది వైస్ వే, అంటే లైక్ ఏదైతే మంచిదో అది. ఓకే, అంటే లైక్ ఆ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో నా మీమ్స్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఫాలో అవుతున్నారు, వాళ్ళని రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కరెక్ట్ కాదు. నా పాకెట్ మనీ వస్తుంది. ఒక పాయింట్ ఇప్పుడు నువ్వు అంటే ఎట్లా అని చెప్పాలి, నువ్వు అవన్నీ యాక్సెప్ట్ చేయలేదు, నీలాగా నీ ప్లేస్ లో వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఏం చేస్తావు అప్పుడు? నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, అది బెస్ట్, మంచి పాయింటే. నీలాగానే వేరే వాళ్ళకి ఒకటి వస్తుంది, ఆఫర్ వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు ఈజీగా సరే ఓకే డెఫినెట్లీ జాయిన్ అవుతారు, స్టార్ట్ చేస్తారు అంటే ప్రమోషన్ చేయడం. అవి వాళ్ళ వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా పబ్లిక్. అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, కాస్త వివేకంతో ఆలోచించండి అనే పాయింటే ఈ వీడియో. అది కాదన్న నేను అనేది పాయింట్. నువ్వు ఒక్కరిని చేయకు బ్రో, నాకేం పడకూడదు అని అన్నట్టు అంటారు వాళ్ళు. నువ్వు ఒక్కరిని చేస్తావు కదా, నేను కూడా చేస్తాను కదా. ఈయన ఏమంటారంటే నువ్వు గ్రేట్, నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నావు, వదిలేసు. అందరు నీలాగా అండర్స్టాండ్ చేసుకోరు కదా, వాళ్ళకి నీడ్స్ పైసలు కావాలి, అది జనాలు అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే లైక్ వి మీమర్స్ డూ ప్రమోషన్స్ ఫర్ అవర్ పాకెట్ మనీ ఎక్స్టర్నల్లీ. సో ఆ పాకెట్ మనీ కోసం కొంతమంది ప్రమోట్ చేస్తారు. సో మీరు అర్థం చేసుకోవాలి ఇది ప్రమోషన్ అని చెప్పి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఈ టాస్ ప్రెడిక్షన్ చూడండి, ఇన్వెస్ట్మెంట్ మీకు వస్తుంది. ఆర్ ఎనీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ప్రమోషన్ ఉంటే, మనీ ప్రమోషన్ ఉంటే దాన్ని మీరు సింపుల్గా అవాయిడ్ చేసేయండి. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు దయచేసి అర్థం చేసుకోండి. అండ్ మన నేను చెప్పేది ఒకటే, సో ఇక నుంచి అయినా విల్ మేక్ దిస్ ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా అ బెటర్ ప్లేస్. అండ్ ఆల్సో మన ఛానల్ గురించి ఒక వీడియో తర్వాత మేము పోస్ట్ చేస్తాం, అది కూడా క్లియర్గా చూడండి. ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసాం, మేము మీమర్స్ అందరం కలిసి ఏం చేయబోతున్నాం అనేది ఒక క్లియర్ వీడియో చేయబోతున్నాం. అది మీకు కొన్ని రోజుల్లో వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక కింద కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మా మీమర్స్కి మీ సపోర్ట్ ఇస్తారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మీకు నచ్చిన పాయింట్ కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. యూ హావ్ ఎవ్రీ రైట్ టు పాయింట్ అవుట్ అస్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో కాస్త రాగానే ఉంటుంది, మేమేం ఎడిట్లు జిమిక్లు యాడ్ చేయాలని మేము అనుకోవట్లేదు. సో ఇట్స్ అ వర్డ్ ఫ్రమ్ మీమర్స్ టు అవర్ ఆడియన్స్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ హూవర్ ఈస్ వాచింగ్ ద వీడియో, మీకు మేము మాట్లాడిన పాయింట్స్ కాస్త వ్యాలిడ్ అనిపిస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. సో దట్ ఈ పాయింట్స్ అనేవి ఎస్పెషల్లీ మేము మైనస్ యొక్క పేరెంట్స్ గురించి కూడా మాట్లాడాం.
సో వాళ్ళకి కూడా రీచ్ అయ్యేలాగా చూడండి. మీ ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైతే టీనేజర్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అయ్యేలా చూడండి. ఐ హోప్ దిస్ బ్రింగ్స్ చేంజ్. ఇంకా basically- ఇంకా కొత్త టైప్ ఆఫ్ స్కాన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. కొంచెం చెక్ చూడండి ఫుల్ గా. సో దిస్ వీడియో ఇస్ బేసికలీ అబౌట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గురించి. ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళు, చూడబోయే వాళ్ళు ఎవరైనా సరే లాస్ ఆర్ ట్రాప్లో పడకూడదు అనేది మా ఉద్దేశం. సో అది గైస్ వీడియో. ఐ హోప్ వీ గేవ్ వ్యాలిడ్ పాయింట్స్. అండ్ మాకు మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మీ కమెంట్స్ అండ్ లైక్స్ అండ్ మీ సబ్స్క్రైబ్స్తో మాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ డెఫినెట్గా మా నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి. వీ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ ఎవ్రీ వన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మీమర్స్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మా కామెంట్స్ లో తెలియజేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మిమిక్. జై హింద్. రైట్. There, see. Ayan